నిన్న ఎవరు రారు, ఇట్లా డబ్బులు తీసుకున్నారు, అయిపోయింది, రాత్రి సెటిల్మెంట్ అయిపోయింది అన్నది ఎవరు? టాక్ అయితే వచ్చిందన్న, ఎవరన్నారు అందరూ టాక్ వచ్చింది. క్రాంతి కుమార్ పైసలు తీసుకుంటూ ఇప్పుడు ఏం పైసలు తీసుకుంటే ఇప్పుడు వచ్చింది కదా క్రాంతి కుమార్. మరి ఇప్పుడు నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, అడక్క తినే బతుకులు అయిపోయినాయమని. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చేస్తారు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీ ఫ్యూచర్ ఏందో మీకు అర్థమవుతుందా? లాస్ట్కి పోయి స్విగ్గీలో జొమాటోలో గివి చేసుకోనికైనా మీరు ఇంజనీరింగ్ చదివేది? స్విగ్గీ జొమాటో చేసుకోవడం తప్పు కాదు, కానీ లాస్ట్కి బతుకులు ఆడికే దిగజారుస్తున్నారు. డిగ్రీలు వస్తున్నాయి మనకు, మనం పైసలు కడుతున్నాము, వాళ్ళు డిగ్రీలు ఇస్తున్నారు, అంతేగాని ఏమన్నా నాలెడ్జ్ ఏమన్నా ఉందా? దాని గురించే మనం ఫైట్ చేస్తున్నాం. కాలేజ్ అనేది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కూడా ధైర్యం ఇవ్వాలి, కానీ ధైర్యాన్ని సంపొద్దు. ఇప్పుడు 5,000 రూపాయలు అడుగుతున్నారు, మీకు రిసీట్లు ఇవ్వని అంటున్నారు. అది ఆడదాకా సరే పోనీ, అన్ని కాలేజీలలో ఉన్న దరిద్రమే అనుకుంటాం. తీసుకోకపోతే అటెండెన్స్ తీసేస్తా అనడం తప్ప కదా? 12,000 కావాలని ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు వాళ్ళు మా ముంగడ అటెండెన్స్ అయిపోతే ఏమైతుంది తెలుసు, మేము కాలేజ్కి వచ్చిన అటెండెన్స్ వేస్తలేదు కూడా అర్థమైతలేదు. ఎంత ముందు వేసినా వెనకాల వేస్తులో తెలియదు. తర్వాత కండోనేషన్ అని హైయెస్ట్ 20,000 దాకా, 1,000 నుంచి 20,000 దాకా చార్జెస్ వాళ్ళకి ఎంత వచ్చినా లైబ్రరీ ఫీజు కూడా కడుతున్నాం. బుక్లు ఎందుకంటే అందుకే మా అజెండాలలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం పెట్టినామంటే, ఇగో ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ బయోమెట్రిక్ ఉండాలి, కాలేజీలో లోపల పోతున్నట్టు వేసేసేయాలి, కథం. ఇక అటెండెన్స్ ఉన్నా లేకున్నా గవర్నమెంట్ వాడే చూసుకుంటాడు. అరే ఈ పిల్లగానికి అటెండెన్స్ ఉంది, నువ్వు చేయొద్దు అన్నట్టుగా ఆ సిస్టమ్ ఉంటే ఎవరికి తలకాయ నొప్పి ఉండదు. దాని గురించి కూడా మేము ఫైట్ చేస్తున్నాం. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వీడికి రానికి ఒకటే ఒక రీజన్ ఏంది తెలుసా? ఏదో ఈ రోజు ఏదో అయిపోతుంది, రేపేదో వస్తుంది కాదు, అట్లా కాదు. అన్నిటికీ ఒకటే ఒక కారణం ఏంది అంటే ధైర్యం. ఈరోజు నేను మీ దగ్గరికి రానికే కారణం ఏంది అని అంటే, మీకు ధైర్యం ఇవ్వనికి వచ్చిన. మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, ఆ హక్కులల్లా మనకు మాట్లాడే హక్కు కూడా ఉంది. ఎవరితో మాట్లాడాలండి? వీడేదో బెదిరిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? మీరేం చేస్తారు సార్? ఈడ మీరేం చేస్తారు? ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడుతున్నా కదా. మీరు సెక్యూరిటీ ఆఫీసర్ అన్నారు, ఇది మీ డ్యూటీ. నేను మిమ్మల్ని అడగాను, ఆయన ఫ్యాకల్టీయా? అంటే మీరు ఫ్యాకల్టీ ఏం టీచ్ చేయరా? ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఏం చెప్తారు చెప్పండి. ఆ పాత్ర ఉన్నాడు కదా, ఆయన పాత్రలు వేరే ఉన్నాయి. సెయింట్ మార్టిన్స్ కాలేజ్ దగ్గర పోరగాళ్ళు మాట్లాడుతుంటే వచ్చి ఇట్లా కెమెరాలు పెట్టి రికార్డ్ చేయించండి. ఎవరితోని? హెచ్ఓడీలతోని, మీలాంటి ఫ్యాకల్టీలతోని. ఇదేమైనా ప్రాబ్లంలు అయితే పోలీసులు చూసుకుంటారు, సెక్యూరిటీ ఆఫీసర్లు చూసుకుంటారు. ఫ్యాకల్టీ లాగా మీరు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసుడు ఎంత దిగజారిపోయిన విద్యా వ్యవస్థకు సంకేతమో మీకు అర్థమవుతుందా? ఫ్యాకల్టీ అని మీరు వచ్చి చెప్పుకొని నిలబడ నీకే కనీసం మీకన్నా మంచిగా అనిపిస్తుందా? మీరు నిలబడి రౌడీలాగా పిల్లల్ని బెదిరించి అటు ఇటు ఎవడొస్తాడరా చూస్తా, మీ అటెండెన్స్లలో ఒత్తుతా, లోపల మార్కులు వేస్తా, ఇట్లా చేస్తా పిల్లలు భయపడి వెనకకు ముందుకు అవుతారనే కదా మీది. మీరు రౌడీలాగా బిహేవ్ చేస్తారు సార్. ఓ ఫ్యాకల్టీ అన్నప్పుడు గిదా మీరు కూడా సెయింట్ మార్టిన్స్ పనిచేస్తారా ఇంతకుముందు? సమాధానం ఉండదు. నేను కూడా గదే చెప్తున్నా, వీడికి వచ్చి పోరగాళ్ళని బెదిరిస్తే మేము కూడా ఊకునేది లేదు. అంతే పాత్రతోనే వచ్చిర్రు. ఆడపిల్లల దగ్గర బ్లేజర్లు నీకుందా? ఫ్యాకల్టీ అని చెప్పుకొని వచ్చి పిల్లల్ని ఇక్కడ నిలబడి బెదిరిస్తున్నావు. మరి సరే, ఫీల్డ్లో పుట్టి పిల్లల్ని బెదిరిస్తురా ఇట్లా?